ఈరోజు రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పావు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఒక సంవత్సరం 8 నెలలు ఏమో పూర్తయితా వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చింది 5,000 రూపాయలు. ఈరోజు రైతు పడేటువంటి పరిస్థితి ఆలోచన చేస్తే, అసలు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, రైతులు పడేటువంటి పరిస్థితులు ఊర్లలోకి పోయి ఆలోచన చేస్తే అసలు బతకడమే కష్టం అన్నంత దీనంగా ఉంది. మరి ఆ రైతులకు ఏమి నువ్వు హామీ ఇస్తావు, ఏం భరోసా ఇస్తావు ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళు పండించినటువంటి ప్రతి పంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏముందో, ఈరోజు ఏముందో ఒకసారి మీకు ధైర్యం ఉంటే మీరు రండి, విలేజెస్కి రండి, పల్లెల్లోకి రండి, చూద్దాం, రైతు దగ్గర పోయి మాట్లాడదాం. ఏ పంట అయినా అప్పటికంటే ఇప్పటికీ మెరుగైనటువంటి ధర వచ్చిందా? ఉల్లి రైతులు తీసుకో, టమాటా రైతులు తీసుకో, అరటి రైతులు తీసుకో, బత్తాయి రైతులు తీసుకో, మిర్చి రైతులు తీసుకో, పొగాకు రైతులు తీసుకో, ఏ రైతైనా ఏ పంట అయినా ఇంక్లూడింగ్ ప్యాడీ, ఇంక్లూడింగ్ మిల్లెట్స్, ఏ దానికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి రెమ్యూనరేషన్ ఆ యొక్క మద్దతు ధర ఈరోజు వస్తూ ఉందా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎక్కడెక్కడైతే ధరలు పడిపోతాయో, ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బందిగా ఉన్నాయో, పంట వస్తుందో దాన్ని ప్రొక్యూర్ చేసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా? మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఈరోజు ఎక్కడ చూసినా టమాటాలు అయితే పండించి రోడ్ల మీద వేసి తొక్కించినారు, మామిడికాయలు అట్లే రోడ్ల మీద తొక్కించినారు. మొన్నైతే మా కడప జిల్లాలో ఉల్లి రైతులు మొత్తం ఉల్లి పంటనంతా తీసుకొని ట్రాక్టర్లు తీసుకుని పోయి వంకల్లో ఎత్తినారు. ఎన్ని వాస్తవాలు కదా లోకేష్, ఎన్ని వాస్తవాలు కదా చంద్రబాబు నాయుడు గారు?